ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ ప్రేమని ఇలా వేర్వేరు గ్లాసులో తాగడం ఏంటి? ఎలాగో రేపు జీవితాన్ని పంచుకోబోయే వాళ్ళం. ఆ పంచుకోవడం ఈ జ్యూస్ నుంచే ఎందుకు మొదలు పెట్టకూడదు? ఇదేంటి, నన్ను కూడా సేమ్ జ్యూస్ తాగమంటోంది. నో, తాగకూడదు. తాగితే బుక్ అయిపోతా. ప్రకాష్, ఆ? ఏంటి ఆలోచిస్తున్నావు? కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాను. పెళ్లికి ముందు ఇలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఏది పంచుకోవాలనిపించినా అది పెళ్లి తర్వాతే. ఓకేనా? లహరి, ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ ప్రకాష్. Cheers.
ఏంటమ్మా ఈ అత్త కోడల దూకుడు? ఆ శరణ్య అత్తయ్యగారి స్థానాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్తాను, తగ్గేదే లేదు అని పుష్పరాజు లెవెల్లో సవాలు చేస్తోంది. ఆ శరణ్య పుష్పరాజు లెవెల్లో సవాల్ చేస్తే మనము సలారు ప్రభాస్ రాజ్ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టకపోతే ఎట్టా చెప్పమ్మే? ఏడ మన దూకుడు మనం కూడా చూపించాలి కదా. ఎస్, ఇంట్లో ఆనంద భైరవి పెద్దరికాన్ని, అధికారాన్ని ఐసు ముక్కలాగా కరిగించేయాలమ్మా. ఆలోచనే ఉండదమ్మి, కరిగిస్తే పోలా? ఎట్ట చెప్తే ఎట్ట ఉంటది? ఓకే అమ్మా, టైగర్ కి టైం వచ్చినట్టు నీకు కూడా టైం వచ్చింది. పద. ఎవరమ్మి ఎడ తిండి పెట్టేటోళ్ళు? టిఫిన్ ఇలా ఏలవుతున్నా ఇంకా పెట్టరా ఏంది? ఎవరుండారెక్కడ? ఆకలితో కడుపు మాడిపోతా ఉండాది. కూర్చోండి పెద్దమ్మ, వడ్డిస్తాను. ఏందమ్మి శరణ్య అట్టాగి చూస్తాండవు? ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉంటారు. టైంకి మొహానికి ఎంత కూడు పడేయాలన్న ఆలోచన కూడా లేకపోతే ఎట్టా చెప్పు? అబ్బా, కళ్ళెందుకు గిరగిరా తిరిగిపోతా ఉండాయి. కాస్త పెట్టు. మొహాన కొట్టడానికి టిఫిన్ రెడీగా ఉంది పెద్దమ్మ, కానీ ఆ చైర్లో కూర్చొని ఆర్డర్లు వేసే అర్హత నీకు లేదు. ఇది మా అత్తయ్య గారు కూర్చునే కుర్చీ. లేచి ముందా పక్కన కూర్చో. ఏందమ్మి నువ్వు షుగర్ పేషెంట్ ని కళ్ళు తిరుగుతా ఉండాయని కూసంత కూడు పెట్టమని అడిగితే నువ్వు కుర్చీ గురించి చెప్తావేంది? ఈ కుర్చీలో నువ్వు కూర్చోకూడదని చెప్తుంటే అర్థం కావట్లేదా పెద్దమ్మా? ఓలమ్మో ఓలమ్మో, నా ఆకలి నువ్వు అర్థం చేసుకోకుండా నాతో ఏంది నీ కుర్చీ పంచాయతీ? నేను ఏనే కూర్చుంటా. టిఫిన్ పెడతావా లేదా చెప్పు? అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.